ఇది తీసుకొచ్చారు. ఫస్ట్ చాప్టర్లో చాప్టర్ 1 స్టార్ట్ అయింది, చాప్టర్ 2 ఈజ్ క్రూషియల్ ఇక్కడ నుంచి. సో అదేంటంటే ఒకటి ఇందాక నేను మాట్లాడిన కనెక్టివిటీ, రెండు దీంట్లో ఉపాధి అవకాశాలు ఎలాగా ఎవరికి ఎంత శాతం వస్తున్నాయి అదొకటి, మూడోది దీని అనుబంధంగా ఉండే ఎకోసిస్టము ఏ స్థాయిలో బిల్డ్ అవుతుంది ఒక కీలకమైన పాయింట్. సో ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది, దాంతోపాటు ఇంకా వేరే పాయింట్స్ ఉంటే కూడా యూ ప్లీజ్ యాడ్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఏంటంటే ఆలోచిస్తామంటే ఎంపీ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి శివశంకర్ గారు మాట్లాడాక. శివశంకర్ గారు. రిషి గారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కెనాట్ జనరేట్ మచ్ ఎంప్లాయ్మెంట్ ది యూత్. పరిమిత సంఖ్యలోనూ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్ ఏదో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తుంది అని అనడం అది కరెక్ట్ కాదు. కాకపోతే బ్యాక్ అండ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది. లాజిస్టిక్స్ హబ్ గా మారేటట్టయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి హింటర్ ల్యాండ్ గా మనం తీసుకునేటట్టయితే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నుంచి మనకి ఉత్తరాంధ్ర వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని డెవలప్ చేసి, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ అవకాశాలు కానీ మనము యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ నేను అనుకుంటాను ఇదేనండి. ఓకే. కాకపోతే వాళ్ళ ఆలోచనని, వాళ్ళ తాలూకు విజన్ అర్థం చేసుకునే బ్యూరోక్రసీ ఉండాలి, నాయకత్వం ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందులో మీరు అన్న దాంట్లో ఉండాలి అంటే ఆల్రెడీ ఉంది, వాళ్ళ గ్యాప్ ఏమన్నా ఉందనా మీరు చెప్పదలుచుకుంది? అట్లా కాదు, ఉండాలి అని అనడం ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోజు అయిపోయింది చాప్టర్, మనం మొత్తం రిలాక్స్ అయిపోతే కుదరదు, ఇన్యాక్టివ్ అయితే కుదరదు అనేది నేను వార్న్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, గివింగ్ అలర్ట్ నోట్. ఎందుకంటే ఇప్పుడు అనేక సౌత్ ఏషియన్, వెస్ట్ ఏషియా కంట్రీస్ కి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి స్కోప్ ఉందండి. అగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్, ఫుడ్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఇదంతా కూడా హబ్ అండి. అలాగే ఫిష్ ప్రోడక్ట్స్, ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్, ఇదంతా కూడా మీకు ఇచ్చాపురం నుంచి మీకు బాపట్ల వరకు కూడా ఇది ఒక హబ్ అండి. ఈ హబ్ నుంచి ఎకనామిక్ యాక్టివిటీ, అందుకే నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, వైజాగ్ ఎకనామిక్ రీజన్ అండ్ కనెక్టివిటీ విత్ చెన్నై కారిడార్ అండ్ కనెక్టివిటీ విత్ తిరుపతి ఎకనామిక్ రీజన్ అండ్ అమరావతి ఎకనామిక్ రీజన్, ఈ మూడింటికి సింక్ అయితే ఆంధ్రప్రదేశ్ కి, అందుకే మీరు లాంచ్ ప్యాడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మోడీ గారు అనడంలో అంతరార్థం అదండి. అది మనం అర్థం చేసుకోవాలి. గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడంలో మోడీ గారు అంతరార్థం అదండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అలాగే మన ఈ ఫ్లైట్ ప్రయాణికులు ఇది సర్వసాధారణం అండి. ఒక రోజు ఇబ్బంది పడతారు, 45 నిమిషాలు 50 నిమిషాల్లో. ఇప్పుడు శంషాబాద్ మొదట్లో ఆ రోజుల్లో నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు ఏంటి ఇంత టైం పడుతుంది, బేగంపేట అయితే తొందరగా వెళ్ళొచ్చు కదా అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. అలాగే చార్జెస్ కూడా రీజనబుల్ గా ఉండాలి. ఎందుకంటే ఉడాన్ స్కీమ్ ఇది మోడీ గారు తీసుకొచ్చి 76 ఎయిర్పోర్ట్లని ఈరోజు 167 ఎయిర్పోర్ట్ల కింద మార్చారు. అంటే సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయడానికి అనుకూలంగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాగ మల్టీఫేరియస్ యాక్టివిటీస్, థింగ్స్ ని కనెక్టివిటీ చేస్తే నో డౌట్ ఆంధ్రప్రదేశ్ మామూలుగా అభివృద్ధి చెందదండి. ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ ఉత్తరాంధ్ర, ఇన్ జనరల్ ఆంధ్రప్రదేశ్